జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో బుచ్చయ్య చౌదరి అనే వ్యక్తి బర్రెలను సాకుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. బర్రెలు రోడ్డు దాటుతున్న సమయంలో అటువైపు వస్తున్న పూతాడి గోపి, లల్లు పహల్వాన్ గ్యాంగ్ సభ్యులను కొంచెం సేపు ఆగి వెళ్ళండి అన్న పాపానికి బుచ్చయ్య చౌదరి అతని దగ్గర పనిచేసే వ్యక్తులపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తూ రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బుచ్చయ్య చౌదరి దవడ పండ్లు మొత్తం ఊడిపోయి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. భౌతిక దాడి చేయడమే కాకుండా మాపై కంప్లైంట్ చేస్తే చంపేస్తామని బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని స్థానిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. अंदर जाने के बाद बोला कि भाई कुछ हो जाता था, प्रॉब्लम तुम्हारा होता, हमको नहीं होता, सेट को होता, इसीलिए वो बोला कि सेट कुछ नहीं होता मेरे को। उसके बाद ताता आया, उसके बाद ताता से बात किया, उसके बाद वो गाड़ी रोक के पत्थर चलाया, फिर मारने लगे। फिर आदमी उसका आया, उसका आदमी आया, फिर वो जास्ती मारने लगा, मारते फोड़ दिया, इधर मार दिया और दांत वाँच कर दिया। कितना आदमी है? 10 आदमी है। 10 आदमी। अच्छा, क्या हो गया, किस लिए लड़ाई हो गया? हाथ दिया रोकने के लिए, वो अंदर जा रहा था, भैंस के अंदर में जा रहा था, बोला कि कुछ हो जाएगा, प्रॉब्लम हो जाएगा, इसी के लिए गुस्सा होकर मेरे पर अति कर दिया। तुमको देख लेता, मार देता, खत्म कर देता, ये कर देता। क्या नाम है आपका? धर्मेंद्र। ये क्या हुआ है आपको यहाँ पे? मार लगा हुआ है। एक मिनट हटो। मारे ये दांत में कुछ इंजरी हुआ है? हाँ, हिला, दांत हिल रहा है। ये सर में टाँके लगे? किस चीज़ से मारे? पत्थर से। अच्छा, पत्थर से मारे। पत्थर से कुर्सी उधर तोड़ के रख दिया। वहाँ तक अंदर तक आए वो लोग? अंदर पूरा फुल अंदर गया, पूरा अंदर आए। और क्या बोले? बोला कि कंप्लेन करेगा तो तुमको मार देंगे, खत्म कर देंगे। कंप्लेंट करोगे तो तुमको मार देगा, खत्म कर देगा बोल रहे। अच्छा अच्छा। वो लोग पुलिस स्टेशन में आए तो इंस्पेक्टर साहब बुलाए तो पहचानते? उन लोगों को पहचानते ना आप? ठीक है, अच्छी बात है। పెడుతున్నారంట, ఈయనకేను గుల్గోస్ ఎక్కించి సూదులు చేపించారంట. పెద్ద మంచిది వయసు ఎంత ఇప్పుడు? 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాలు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు టోటల్? వీళ్ళ ముందు 3 వచ్చారు, తర్వాత 15 మంది దాకా ఉండారండి. ఎన్ని బండి ఉంది ఇక్కడ? కొత్త కార్లు 2 వచ్చినాయి, 2 ఒకటే వచ్చినాయి. సోళ్ళ కొత్త కార్ అయితే ఒకటి ఇక్కడ పెట్టారు. ముందు బళ్ళు వచ్చినాయి, అది గబగబా దిగారు, రాళ్ళు తీసుకొని ఇసిరేస్తారు. ఇగో పత్రలు. మందు తాగి రంగ్ చేశారా? పోయాడు, పోతే మందు తాగారు అని అంటున్నారంట. నేను అయితే బయటకు వెళ్ళలేదు కండి. ఆద్మీ పొద్దుగూగితే ఇక్కడ ఏమి ఉండవు కదా, ఆద్మీని ఈయన్ని తీసుకెళ్లారు. ఒక ఆయన వచ్చి పెద్ద తెలిసిన ఆయన దావకానికి రేతిరెట్టని ఇప్పుడు తీసుకెళ్లారు. ఇందాక కుట్లు పెడుతున్నారంట. ఇప్పుడు పోలీస్ వాళ్ళతోటి మీకు ఏం కావాలి? మాకు ఈయన వస్తే కానీ నేను చెప్పలేనండి. మాకు ఇప్పుడు రేత్రి మీరు ఇంటికి పోతారు అన్న కొడుక, మీరు ఇంటికి పోయినాక మా మీద వాళ్ళందరూ వచ్చి పడితే మీరేం చేయగలుగుతారు? సరే సరే అమ్మా, మాట్లాడలేక రాదా మీకు? సరే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? ఇయ్యరా? ఎందుకు? అరే పోలీస్ ఉంది కదా, కానూన్ ఉంది, పోలీస్ ఉంది, లా ప్రకారం పోలీస్ పని చేస్తుంది. నీకు సెక్యూరిటీ కావాలా? పోలీస్ తోటి పోలీస్ సెక్యూరిటీ కావాలా? మీరు పోలీస్ స్టేషన్లో సిఐ గారు చెప్తే భయపడకు, ఎవరితోటి భయపడడానికి అవసరం లేదు. పోలీస్ దగ్గర పో, మీకు న్యాయం జరుగుతుంది 100%. ఓకేనా? यहाँ पे क्या हुआ? किस लिए आपके पास ऐसे मार दिया उधर? हम बोले कि छोड़ दो सर, नहीं पर मेरे को मारा। हाँ, कितने आदमी थे? वो तो 10-12 आए थे। कितने बजे? ये 4 बजे करीब। 4 बजे। वो जो बड़ा आदमी है उनको कितने लोगों ने मारा? वही 2-3 लोग मारे सबको। అమ్మ మీరు చెప్పండి, చెప్పు అమ్మ, ఏం జరిగింది అమ్మ ఇక్కడ? ఆ రోడ్డు మీద బెరగొడ్లు వస్తుంటే వద్దు రావద్దు అని అంటే ఆద్మీని కొట్టారండి. అది 3 కొట్టారండి. ఎన్ని మంది ఉన్నారు అమ్మ? వాళ్ళ ఒకసారి 3 వచ్చారండి, తర్వాత కొత్త కార్లో 15 మంది దాకా వచ్చారండి. చూస్తే గుర్తుపెట్టారా మీరు?
ఆ? ఇన్స్పెక్టర్ గారు ముంగట వాళ్ళు వస్తే గుర్తు పెట్టారా మీరు? గుర్తుపడతాం, చూసిన వాళ్ళు ఉండారు. మంగళ షాపు ఆయన ఉండాడు, మంగళ ఆయన. మీరు కూడా ఉండారు కమ్మా. మంగళ షాప్ ఆయన ఉండాడు. వాళ్ళు జోలికి పోతే ప్రమాదం అని వాళ్ళు నుంచున్నారు మెదలు. పోలీస్ పెట్రోల్ వచ్చింది, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయాల, మెదలకుండా వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఇక్కడ ఉన్నారు. మీరు బండి పుట్టో తీయలేదు. ఆ అబ్బాయికి ఇంకొక ఆద్మీ ఉన్నాడు కదా, ఏడో బాగా దెబ్బలు తగిలినాయమ్మ, కుట్లు వేస్తున్నారంట దావకాన్ కాడ. చాలా ఇంజురీ అయిందా? కుట్లు పెడుతున్నారంట ఈయనకేను, కుట్లు పెడుతున్నారంట.